ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త అండి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం ద్వారా అవుట్స్కోరింగ్ విధానంలో ఆరోగ్య మిత్ర పోస్టులకు భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ నియామక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను నేరుగా ఎంపిక అయితే చేస్తున్నారనమాట. మరి ఇలాంటి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి తీసుకువెళ్ళాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సాలరీ ఎంత ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. అయితే ఇది వచ్చేసరికి మనకి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 26 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఆ పోస్ట్ వైజ్ అయితే ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దాం. DCA అర్హతతో పాటు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు అయితే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫామ్ని డౌన్లోడ్ చేసి, సో ఇక్కడ ఇచ్చిన డేట్స్ లోపు అంటే మనకి ఎప్పటి వరకు టైం ఉన్నది అనేది కూడా చెప్తాను. ఆ లోపల మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఎక్కడ ఏంటి అడ్రస్ కూడా చూపిస్తాను. ఈ నోటిఫికేషన్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి అంటే DMHO మేడ్చల్ మల్కజిగిరి జిల్లా విడుదల చేసిందనమాట. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఆరోగ్య మిత్ర పోస్టులను అవుట్స్కోరింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. అయితే ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం కూడా 26 ఆరోగ్య మిత్ర పోస్టులకు భర్తీ చేస్తున్నారనమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 26 ఖాళీలు మాత్రమే ఉన్నాయన్నమాట. సో కావాల్సిన విద్యార్హత చూడండి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నమాట. అదనంగా అంటే దాంతోపాటు DCA కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అంటే డిప్లొమా కంప్యూటర్స్ అప్లికేషన్స్ కూడా సో సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నమాట. అంటే డిగ్రీతో పాటు DCA సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూడండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థుల వయసు నిర్ణయించబడుతుంది. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు కూడా వర్తిస్తుందండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష అయితే నిర్వహించరు. అంటే ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదండి. సో అభ్యర్థులు విద్యార్హతల ద్వారా సెలక్షన్ అయితే చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క సర్టిఫికేట్స్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అండ్ ఇంటర్వ్యూ కూడా ఏముండదు. జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్స్ని చెక్ చేయడం, మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి సెలక్షన్ అయితే చేస్తారనమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 500 డిమాండ్ డ్రాఫ్ట్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మేడ్చల్ మల్కజిగిరి డిస్ట్రిక్ట్ పేరుతో సమర్పించాలన్నమాట. అండ్ దరఖాస్తు విధానం చూడండి. అభ్యర్థులకు ఈ జిల్లాకి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. అది నేను లాస్ట్లో అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో అయితే చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అన్నమాట. ఆ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. అంటే ఇందులో ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదండి. సో అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించిన జిరాక్స్లు ఇవన్నీ కూడా అటాచ్ చేసి, సో ఇక్కడ మనకి June 15th నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. June 15th నుంచి June 19th వరకు మాత్రమే టైం ఉంది. అంటే ఆ లోపల వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తారు. డైలీ మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈవినింగ్ 5 వరకు కూడా దరఖాస్తులు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. June 19th లాస్ట్. ఎవ్రీడే మార్నింగ్ 11 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దరఖాస్తు సమర్పించవలసిన అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చేసారు చూడండి. DMHO కార్యాలయం F1 IDOC అంతైపల్లి మేడ్చల్ మల్కజిగిరి జిల్లా అనమాట. సో ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారంటే డిగ్రీ మార్క్స్ మెమో
ఉండాలన్నమాట. సో కాపీ జిరాక్స్ ఉంటే సరిపోతుంది, ఒరిజినల్ కాదండి, జిరాక్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్కి ఈ జిరాక్స్లు అన్నీ కూడా అటాచ్ చేసి మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. లేదంటే పోస్ట్ ద్వారా అయినా సబ్మిట్ చేయొచ్చు. డిగ్రీ మార్క్స్ మెమో ఉండాలి, డీసీఏ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, నెక్స్ట్ వచ్చేసరికి ఫీజు 500 డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. అభ్యర్థులు దరఖాస్తు సమర్పించే ముందు అధికారికంగా నోటిఫికేషన్ పూర్తిగా చదవాలండి. సో అందుకే నేను లాస్ట్లో కూడా వేస్తాను చూడండి. ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తును అంటే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని లాస్ట్ డేట్ లోపలగానే సమర్పించాలన్నమాట. లాస్ట్ డేట్ తర్వాత అంటే June 19 తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఉద్యోగం పొందాలని ఆశించే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. డిగ్రీ మరియు డీసీఏ అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవడం మంచిది. లాస్ట్ డేట్ ముందుగానే అప్లై చేసుకోండి. మరి అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు చూపించేస్తాను. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి, మనకి జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేది డిస్టిక్ వైజ్ అయితే నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే అప్డేట్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. చూడండి ఇక్కడ అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే ఇందులో మొత్తం కూడా మనకి 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆరోగ్య మిత్రలో మనకి 26 పోస్టులు అయితే ఉన్నాయి, అది కూడా అవుట్ స్కోర్ బేసిస్లో. గ్రాడ్యుయేట్ విత్ డీసీఏ అంటే గ్రాడ్యుయేట్తో పాటు డీసీఏ సర్టిఫికేట్ కూడా ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నేటివిటీ ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చేసారు చూడండి. అప్లికేషన్ని మీ యొక్క ఇన్ఫర్మేషన్తో ఫిల్అప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి ఆ అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. అప్లికేషన్ ప్రొసీజర్ చూడండి, ఇక్కడ ఇచ్చారు కదా, కనిపిస్తుంది కదా, https మెడికల్ మాల్కల్జిరి telanggana.government.in కనిపిస్తుంది కదా. సో ఆ వెబ్సైట్ ద్వారా మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇదే అనమాట. డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత 16th, 17th, 18th, 19th వరకు టైం ఉందన్నమాట. ఎవ్రీడే మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది, 5 వరకు కూడా టైం ఉంటుంది. ఆ లోపల మీ యొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్ని కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి ఆ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. సో ఇదన్నమాట. మీరు డిగ్రీ విత్ డీసీఏ సర్టిఫికేట్ ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. డిస్టిక్ నేమ్, అడ్రస్ అన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. అండ్ లాస్ట్ డేట్ ముందుగానే మీ యొక్క అప్లికేషన్ అయితే పంపించండి. సో ఇదన్నమాట ఆరోగ్య మిత్ర నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దండి, నోటిఫికేషన్ ఫుల్గా చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అవుతేనే మీ అప్లికేషన్ పంపించండి. ఎందుకంటే మీరు 500 కూడా పే చేస్తారు కాబట్టి అప్లికేషన్లో ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమన్నా రాంగ్ ఉన్నా కూడా మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, తీసుకోరన్నమాట. అప్పుడు మళ్ళీ 500 వెనక్కి అయితే రావు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అందుకే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేసుకోండి. ఇదన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో.